ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత అయిన సూర్యకిరణ్ అకాల మరణం సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అయితే సూర్యకిరణ్ మృతికి పచ్చకామెర్ల వ్యాధి కారణమని తెలుస్తోంది. ఇక తాజాగా సీనియర్ నటి కరాటే కళ్యాణి సూర్యకిరణ్ మృతి పట్ల పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సత్య మూవీతో డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్యకిరణ్ వరుసగా ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్, చాప్టర్ 6 వంటి చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ వచ్చారు. 2017లో మళ్లీ డైరెక్షన్ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ పట్టాలెక్కలేదు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని ఫస్ట్ ఎలిమినేషన్లో ఇంటి నుండి బయటకు వచ్చేశారు. అయితే అతడి మరణానికి అసలు కారణాలను వెల్లడించింది కరాటే కళ్యాణి. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ లో కరాటే కళ్యాణి కూడా ఒకరు. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సూర్యకిరణ్ మరణానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. భార్యతో విడాకులే సూర్యకిరణ్ దుస్థితికి కారణమని కరాటే కళ్యాణి తెలిపారు. హీరోయిన్ కళ్యాణిని సూర్యకిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్యను ఆయన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం వల్లే ఆమె దూరం కావడంతో ఆయన తట్టుకోలేకపోయాడు. భార్య దూరం కావడంతో ఈ లోకంలో తనకంటూ ఏం లేదని తాగుడుకు బానిసయ్యాడు. రాత్రంతా మందు, సిగరెట్టు తాగుతూ ఉండడం వల్లే ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. దీనికి తోడు ఆయనకు జాండిస్ అటాక్ చేశాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన సూర్యకిరణ్ ప్రతిరోజు మద్యం సేవించడంతో ఆ సమస్య ఎక్కువైంది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరడం ఉపయోగం లేకుండా పోయింది. ఇక ఆయన నుంచి భార్య విడిపోయిన తర్వాత ఆమె ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఆశించాడు. కానీ ఇక అది ఎప్పటికీ జరగదేమో అనే ఆలోచనలతో రాత్రంతా మద్యం, సిగరెట్లతోనే గడిపాడు. ఇక జాండీస్ ఉన్న సమయంలో ఎక్కువగా మద్యం తాగడం వల్లే సూర్యకిరణ్ మరణించాడని కరాటే కళ్యాణి తెలిపారు. సూర్యకిరణ్ దర్శకుడే కాకుండా మంచి నటుడు, డాన్సర్, సింగర్ కూడా. బాలనటుడిగా 200కు పైగా చిత్రాలు చేశారు. నంది అవార్డులు కూడా అందుకున్నారు. 1990 వరకు ఆయన నటుడిగా కొనసాగారు. 2003లో వచ్చిన సత్యం సినిమాతో డైరెక్టర్గా మారారు. సుమంత్, జెనెలియా జంటగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఆయన సినిమాలు పెద్దగా ఆడలేదు. కొన్నాళ్ళుగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక ఎంతో భవిష్యత్తున్న సూర్యకిరణ్ ఇలా సడన్ గా మృతి చెందడం అటు అభిమానులను, ఇటు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.